నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, నిన్న జగన్ రాప్తాడు మండలం రామగిరి పర్యటనకు సంబంధించి జరిగినటువంటి విషయం అంతా కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో విపరీతంగా వచ్చినటువంటి జనం, అలాగే ఆ జన ప్రభంజనం, తదనంతరం అక్కడ హెలికాప్టర్కి కొద్దిగా ప్రాబ్లం రావడం, దాంతో ఆయన ఆన్ రోడ్డే బెంగళూరు కూడా వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీటన్నిటికీ సంబంధించి అక్కడ ఈ ఎపిసోడ్లో చాలా ఇష్యూస్ జరిగాయి. అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి పోలీసులు బట్టలు కూడా తీసి కొడతా ఉండడం, దానికి సంబంధించి పోలీసులు మళ్ళీ రియాక్షను, పోలీస్ డ్రెస్ అనేది అరటి తొక్కేం కాదు తీసి పడేయడానికి, పైగా మేము ఎంతో కష్టపడి ట్రైనింగ్ అయ్యి చాలా నిరంతర శ్రమతో మేము పైకి వచ్చిన వాళ్ళం, మీరెవరు మమ్మల్ని ఏం చేయలేరు అన్నట్టుగా ఎస్ఐ మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ కూడా చూసాం. ఓవరాల్ ఎపిసోడ్ మీద ఏమిటి మీ స్పందన, ఏం చెప్తారు? అంటే ఒకటి కంటెన్షన్ అండ్ ఇంటెన్షన్ అని రెండు ఉంటాయి. ఆ కాంటెక్స్ట్లో ఆయన మాట్లాడింది ఏంటంటే పోలీసు వాళ్ళు బట్టలు కూడా తీస్తామంటే యూనిఫామ్ తీస్తామని అర్థం తీసుకోవాలి. అది అందుకని ఎవడో బట్టలు ఇప్పేసి అంకుశం రామిరెడ్డి సినిమా కాదు కదా. సో జస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరిగిన సర్కమ్స్టాన్సెస్ ఎట్లా ఉన్నాయి, దానికి పోలీసులు ఏం చేశారు, దాని మీద ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్. అంటే ఎంత కాదన్నా ఒక స్టేట్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండ్ ఒక టర్మ్ స్ట్రాంగెస్ట్ అపోజిషన్ లీడర్గా ఉండి ఈసారి అపోజిషన్ పార్టీగా ఉన్న తరుణంలో ఒక బ్రూటల్ మర్డర్ అక్కడ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఎంపీటీసీ ఎలక్షన్స్ సందర్భంగా నిన్న అక్కడ జరిగిన సర్కమ్స్టాన్సెస్ని ఆద్యంతం ఎవరైనా గమనిస్తే దగ్గర 1000 మంది పోలీసులను డిప్లాయ్ చేస్తానన్న ఎస్పీ గారు 900 పోలీసులకి కన్ఫైన్ అయ్యి మొత్తం హైవే మీద ఎక్కడ పడితే అక్కడ ప్రజలు తరలి రాకుండా నిరోధించడానికి మాత్రమే పోలీస్ వ్యవస్థను వినియోగించారు. తర్వాత హెలీప్యాడ్ పరిసర ప్రాంతాల్లో 30 మంది కానిస్టేబుల్ని డిప్లాయ్ చేశారు. అండ్ మేయర్ ఎవరైతే మర్డర్ చేశారని అపవాదు ఎదుర్కొంటున్నారో వాళ్ళ ఇంటి దగ్గర 60-70 మంది పోలీసులను పెట్టారు. సాధారణంగా మీరు ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ చూస్తూనే ఉండరు, ఒక హెలీప్యాడ్ దగ్గర ఈ విధంగా ప్రజలు అలా వెళ్ళిపోవడం ఎక్కడైనా చూసాం మనం ఇప్పటిదాకా. రెండోది స్టేట్ సెక్యూరిటీ రివ్యూ హైకోర్టులో రివ్యూ జరుగుతోంది. వాళ్ళు నిన్న ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే ఇప్పుడున్న గౌరవ స్పీకర్ గారు ఆయన నిర్మూలించాలన్న మాటను కూడా పరిగణలోకి తీసుకుంటూ అండ్ మోర్ స్ట్రెస్ ఇచ్చి చెప్తుంది ఏంటంటే అతనికి ఉన్న దీంట్లో లైఫ్ థ్రెట్ గ్యారంటీగా ఉంది, సెక్యూరిటీ నీడ్స్ టు బి మోర్ డిప్లాయిడ్. మీరు మార్కెట్ యార్డ్ పర్యటన, ఆ షరీఫ్ ఎవరు ఆయన చనిపోయినప్పుడు ఆయన వెళ్ళినప్పుడు ఒక పద్ధతిగా లేని దాన్ని ఏమంటారు బుల్లెట్ ప్రూఫ్ వెహికల్. రెండోది ఆ మార్కెట్ యార్డ్ దగ్గర రోప్ పార్టీల కింద వాళ్ళ పార్టీ నాయకులే పరిరక్షించుకున్నది. ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే సెక్యూరిటీ రీజన్స్తో వీళ్ళు ముందే ప్రిపరేషన్ బ్లాక్స్ ఎట్లా ఇస్తున్నారు, గులకరాయితో ఆయనే కొట్టించుకున్నాడు, కోడికత్తి ఆయనే పొడిపించుకున్నాడు, ఇవన్నీ ఏంటంటే ముందే వీళ్ళు ఛానల్స్ త్రూగా బొంబార్డింగ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. అండ్ మోర్ అతనికి నిన్న జరిగిన దీంట్లో ఒక విఐపిని ఆ సర్కమ్స్టాన్సెస్లో హెలికాప్టర్ తీసుకెళ్ళలేదు అన్నది ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత ఆయన రోడ్డు ప్రయాణం వెళ్ళారు. 10 కిలోమీటర్ల నిడివి రోడ్డు ప్రయాణం త్రూగా అక్కడ రామగిరి రావడానికి వెసెస్ 2 కిలోమీటర్లు కుదించిన తర్వాత కూడా ప్రజలు పొలాల అట్లంపట స్వచ్ఛందంగా తరలి పరిగెత్తి వచ్చారు. అంటే పోలీస్ పికెట్ పెట్టినా సరే, బారికేడ్స్ పెట్టి రానివ్వకుండా నిరోధించినా ఏం చేసినా సరే డిప్లాయ్ చేసిన ఫోర్స్ సరిపోలేదు. రెండోది డిప్లాయ్ చేసిన ఫోర్సు హైవేలోనూ ఎక్కడైనా స్వచ్ఛందంగా వెహికల్స్లో వాటిలో వచ్చిన వాళ్ళని నిరోధించడానికి మాత్రమే ఉపయోగపడింది. ఇప్పుడు ఒక మాట నేను చెప్తాను, ఆయన ప్రతిసారి బయటకు వచ్చినప్పుడల్లా ఈ విధంగా జనస్పందన కనబడుతుంది. సో ప్రికాషన్స్ నీడ్స్ టు బి మోర్ కదా. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుని లాభం ఏంటి? ఇదొకటి గమనించండి. మోర్ అక్కడ జరిగిన సర్కమ్స్టాన్సెస్లో పరిటాల రవి గారికి సంబంధించిన భార్య గారి కుటుంబ సభ్యులు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఓకే నీడ్స్ టు బి ప్రూవ్డ్ డౌన్ ద లైన్. కానీ బిఫోర్ దట్ 20 మంది వెళ్ళి అతని మీద దాష్టికం చేసింది. వాళ్ళ అబ్బాయి సమక్షంలో, వాళ్ళ అబ్బాయి చదువుకున్న డిగ్రీ, అతన్ని కాదని చెప్పి వాళ్ళ అమ్మగారితో వేలుముద్ర తీసుకుని అది కూడా ఇది లేకపోతే కాటికి పెట్టి తీసుకున్నారట, ఇంకు పేడ కూడా లేకపోతే. ఇవన్నీ ఎక్కడికి లీడ్ అవుతున్నాం. అండ్ మోర్ మీరు గమనించగలిగితే అద్యంతం స్టేట్లో లా అండ్ ఆర్డర్ మీద కంటిన్యూస్గా ఎంఫసైజ్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఢిల్లీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అండ్ ఆర్డర్కి బ్రేక్ ఉందనే ఫస్ట్ ఆయన స్టార్ట్ చేసింది. తర్వాత మిర్చి యార్డు, తర్వాత షరీఫ్ ఎవరో చనిపోయింది. అలా మీరు ఏది చూసుకున్న రైతు ఉద్యమాలు చూసుకోండి, లేకపోతే కరెంటు ఛార్జీల మీద ప్రజల బడబాగ్ని ప్రజలకి తెలియజెప్పడానికి ప్రతి నిమిషం అతను అపోజిషన్గా అతని ప్రయత్నం అతను చేస్తున్నప్పుడు రూలింగ్ గవర్నమెంట్ బేర్ మినిమం ప్రొటెక్షన్స్ అన్నీ ఇవ్వాలి. ఇప్పుడు పరిటాల సునీత గారికి గతంలో ఆవిడ మాజీ మంత్రి అన్న దగ్గర 2+2 సెక్యూరిటీ ఉంది, వాళ్ళ అబ్బాయికి 1+1 సెక్యూరిటీ ఇచ్చారు. ఇవన్నీ మనం మర్చిపోతే ఎట్లా? ఇప్పుడు తర్వాత మీరు ఇంకోటి గమనించండి, 14 నుంచి 19 దాకా తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది, 19 నుంచి 24 అపోజిషన్లో ఉంది.
24 మళ్ళీ తెలుగుదేశం కూటమి వచ్చింది. పరిటాల సునీత గారు స్టేట్మెంట్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. పరిటాల రవి గారు మా ఆయన హత్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇస్తే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లోనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సిబిఐ ఎంక్వైరీని ఇచ్చి వాళ్ళకి కలహాలు ఉన్నాయి, మధ్యలో చెరువు సూరి టీవీ బాంబులో వాళ్ళ అమ్మ చెల్లి అక్క చనిపోయిన తర్వాత అతను ఇన్స్టెంట్ రియాక్ట్ మోడ్లో అతను చేసిన పని అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత వాట్ జగన్మోహన్ రెడ్డి ఇస్ కనెక్టెడ్. పోనీ నిజంగా కనెక్టెడ్ అన్నప్పుడు ఆవిడ కంటిన్యూస్గా 14 నుంచి 19 కూడా ఇప్పుడు సునీతమ్మలాగా అదే పని చేస్తుంది అనుకోండి, వుడ్ హ్యావ్ బీన్. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి మర్డర్ విషయంలో సునీత అమ్మ కంటిన్యూస్గా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ షీఈస్ కంటిన్యూస్లీ గివింగ్ ది వాయిస్ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇన్ ద సేమ్ సినారియో ఈవిడ ఎందుకు మాట్లాడకుండా సడన్గా అంటే ఎప్పుడైతే రామగిరిలో జరిగిన మర్డర్కి ఫ్లేర్ అప్ అవుతుంది, ఆయన వస్తాడు అన్న దగ్గర నుంచి ఒక అన్సర్టనిటీని డ్రైవ్ చేస్తారు. అంటే మెంటల్గా ప్రజలు ప్రిపేర్ చేయడానికి ఛానల్స్ ఎలాగో మా దగ్గర ఉన్నాయని అండూ అడ్వాంటేజ్ ఎవరు తీసుకుంటున్నారు, ఇది గమనించండి. అండ్ సార్ మీరు అన్న మాటల్లో ఒక మాట మాత్రం నేను ఖచ్చితంగా విభేదిస్తాను. ఎందుకంటే జగన్ గారు మాట్లాడిన మాటల్లో నిన్న అంటే మీరు పోలీసులను ఆయన చేసిన వ్యాఖ్యలకి సంబంధించి అడుగుతున్నాను నేను. చాలా ఆవేశంతోనే చాలా గట్టిగానే ఒక వార్నింగ్ లాగే ఇచ్చారు ఆయన. ఇప్పుడు బట్టలు కూడా తీసుకొడతాం అనేది చాలా పెద్ద మాట. కరెక్ట్గానే అది మాట తప్పలేదు. నేను ఒక మాట చెప్తా సార్, ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీద ఆయనకి నమ్మకం ఉందా లేదంటే మీరు 2014లో ఆయన్ని విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నిరోధించిన దగ్గర నుంచి ఆయనకి నమ్మకం లేదని చెప్తున్నాడు. ఫర్ విచ్ ఈవెన్ డజంట్ ఈవెన్ బాదర్ టు టేక్ ట్రీట్మెంట్ అండ్ హైదరాబాద్ వచ్చే ట్రీట్మెంట్ తీసుకున్నాడు. నమ్మకం లేదన్నది ఈ రోజు కాదు కదా, ఆ రోజు నుంచి ప్రూవ్ అవుతాను. అదేలేండి, అందుకే వ్యాఖ్యలు చేశారంటారు. అంటే ఆయన పోలీస్ వ్యవస్థ మీద కన్సిస్టెంట్గానే ఉన్నాడు. దానికి రామగిరి ఎస్ఐ స్పందించిన విధానం కూడా అదేలా చూడొచ్చు సార్, తొక్కేం కాదు. ఒకటి గోరంట్ల మాధవ ఓ సిఐ స్థాయిలో ఆ రోజు ఆ విధంగా మాట్లాడడం మీరు గమనించారా? ఈరోజు ఒక ఎస్ఐ స్థాయిలో ఒక రాయలసీమలో వెనకాతలు ఎంత పొలిటికల్ బ్యాకప్ లేకపోతే గోరంట్ల మాధవ్ ఒక పొలిటికల్ బ్యాకప్ వైఎస్ఆర్సీపీ అని ఒప్పుకున్నప్పుడు ఈ ఎస్ఐ కూడా తెలుగుదేశం ఒప్పుకోవడం తప్పే ఉంది. లాజికల్ థింకింగ్. సో ఆ వ్యవహారంలోనే మాట్లాడుంటారు. ఆబ్వియస్లీ సార్, ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని ఒక ఎస్ఐ స్థాయి మాట్లాడగలరా? అలాగే జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ గురించి తెలిసిన ఒక ఎస్ఐ ఒక సిఐ స్థాయి అయినా ఆయన ఆ విధంగా రియాక్ట్ అయ్యాడు. ఇప్పుడు అది నిజం అనుకోండి, ఇది కూడా నిజమే. ఎందుకంటే అది నిజమో కాదా అన్నది రియాక్షన్ జరుగుతుందంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు వాళ్ళు అప్పుడు ఒక బీసీ యోధుడిని తయారు చేసినప్పుడు గోరంట్ల మాధవ అన్నది ఒక అస్త్రం కింద. ఎందుకు ఫస్ట్ టైం ఒక బీసీ వాడు మీసం మీద చేసి అన్నప్పుడు ఆయన ఎంపీగా ఆ రోజు గెలిపించుకున్న విధానం చూడండి. ఇవాళ మీరు ఇంత జరుగుతుంటే కూడా మీరు గమనించారా, సునీతమ్మ గారు కూడా ఇక్కడ చేతనైతే ఒక బీసీ నాయకుడిని డిప్లాయ్ చేయండి యాజ్ ఏ పార్టీ ఇన్ఛార్జ్. సో ఇక్కడ బీసీ అండర్ కరెంట్ అన్నది ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారో రెండు పార్టీలు గమనించండి. సో అది కూడా అవును, ఖచ్చితంగా. అండ్ సార్ అండ్ మోర్ ఇట్ ఈస్ కురబ సామాజిక వర్గం, అగైన్ గోరంట్ల మాధవ్కి సంబంధించిన సామాజిక వర్గం. సో ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయవలసిన విషయం ఏంటంటే సర్టన్ థింగ్స్ డెవలప్మెంట్ మాడ్యూల్లో ఎట్లా జరుగుతున్నాయి అన్న దాంట్లో యాడ్ నుంచి ఆజ్యం పోయి పడ్డాయి. ఆజ్యం పోసిన వెంటనే ఒక ఎస్ఐ గారు కూడా నాకు తెలిసి బీసీఐ ఉంటారు. ఇవన్నీ కలిపి చూడండి, యాదవ్ గారు అంటే అవును ఆబ్వియస్లీ బీసీఐ కదా. అండ్ ఈ జనప్రబంధనాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? అంటే ఆయనకి అంటే ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతోందా ఏమిటి? ప్రజెంట్ ప్రజల్లో ఏమనిపిస్తోంది, ఏమనుకోవాలి? అసలు విపరీతంగా వచ్చారు కదండి నిన్న జనం. ఆబ్వియస్లీ సార్, కరెక్ట్. అది ఇప్పుడు మొబిలైజ్ చేయడానికి ఒక సభ కాదు అది. మన జనరల్ లాజికల్ కొంతమంది మొబిలైజ్ చేశారని కూడా ఏవో వార్తలు వచ్చాయి. సరే చెప్తున్నా, ఇప్పుడు ఆయనతో కాన్వాయ్లో తీసుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు బయలుదేరి వచ్చారు పల్నాడు నుంచి. ఆయనతో వెనకాల కాన్వాయ్ రాకుండా రాదు కదా, ఖచ్చితంగా ఊర్లు పడాబడి శబ్దం ఉన్నాడు పదరా మన జగన్మోహన్ రెడ్డి అన్న వాళ్ళందరినీ బయలుదేరారంటే తోలో టీలు కాఫీలు బిర్యానీలు చటాకులు లేకుండా ఎవరు రారు కదా. మాటకు చెప్తున్నా, అది ఒక సమ్ పర్సంటేజ్ డెఫినెట్లీ విల్ బి దేర్. ఎందుకంటే ఎవరి దాడి ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం ఉంటుంది. జగన్ కూడా అతిథులేం కాదు. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ, ఆయన సభకి ఏమైనా బయలుదేరాలంటే 10,000 మందితో కాన్వాయ్ వెళ్తుంది. గమనించారు మీరు ఎప్పుడైనా? ఎందుకంటే ఆడికి వెళ్ళి ఖాళీ కుర్చీలు ఇవన్నీ ఎదుర్కోవడం వాడికి ఉండదు. అలా కొంత ఇక్కడ ఏంటంటే సార్, మీకు దాన్ని స్వచ్ఛందంగా వచ్చారనడానికి ఒక చిన్న అండర్ కరెంట్ ఏంటంటే, ఇంత నిలువరించిన పోలీసులకి ఓ 30-40 వేల మంది అయితే అక్కడ రామగిరి పరిసర ప్రాంతాల్లో కనబడరు కదా. పొలాలంపట అడ్డగా పరిగెట్టుకొచ్చింది చూసారు. అవునండి, అవును, అదే అంటున్నాను నేను. ఇప్పుడు స్వచ్ఛందంగా తరలిచ్చినాడు ఎవరికి అంత శ్రద్ధ ఉంటుంది పొలాలకు అడ్డగా పరిగెట్టుకెళ్ళడానికి? తరలించిన వాళ్ళైతే ఇప్పుడు పోలీసు వ్యవస్థ చేతులు ఎత్తేస్తానే కదా. తోటూరి ప్రకాష్ రెడ్డి మైక్ తీసుకుని అరుచుకుని చెప్తుండే అందరికీ. ఇక్కడ దేర్ ఆర్ 2 things. ఎప్పుడైనా సరే అధినాయకుడికి ఇప్పుడు ఎంత కాదన్నా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఒక సినిమా హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉంది. ఎందుకంటే అది ప్రజానాయకుడు, ప్రజల నుంచి ఆవిష్కరించబడ్డాడు. మొన్న ఎలక్షన్స్లో ఓటమి ఒక ఎత్తి అయితే 40% ఓటు బ్యాంక్ స్థిరీకరించుకున్నది ఇంకొక ఎత్తు. తర్వాత ఈ 10 నెలల్లో ప్రజలు ఒక గురవుతున్న మానసిక సంఘర్షణకి ఒక ఉపశమనంగా ఆయన గురించి పరిగెట్టుకుని రావడం
ఇప్పుడు మొన్నటిదాకా అయితే ఆ రిషిగడాలో అయిపోయాక పనికిమాలిన ఎదవాళ్ళు ఉండి మొత్తం నిరోధించిన తర్వాత ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ నాయకుడికి ఇతనికి మధ్యలో ఎవరు బ్యారికేడ్స్ లేరు అన్నది ఒక సరికొత్త జగన్ గారిని చూడొచ్చు. ఆబ్వియస్లీ పరిగెట్టుకు వస్తున్నారు. జగన్ ప్రజల్లోకి వస్తున్నప్పుడు ప్రజలకు జగన్ దగ్గరికి రావడం తప్పే ఉంది. ఎన్నాళ్ళు నిరోధించారు, అయిపోయాకో తోటకూర 10 ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఇవాళ ఎక్స్క్యూజెస్ లేకుండా జగన్ స్వతంత్రంగా వస్తున్నప్పుడు జగన్ కళ్ళడానికి వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఎవరు? అది గమనించండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.